పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సిఎస్ఎస్ఏ జ్ఞానవాణి శ్రోతలందరికీ నా హృదయపూర్వక స్వాగతం. ఈనాటి ధ్యానాంశం కలివిడిలో క్రైస్తవత్వం. ఈరోజు శ్రీసభ మనకిచ్చిన సువార్త పఠనము లూకా గారి సువార్త 4వ అధ్యాయము పవిత్ర వచనములు 24 నుండి 30 వరకు. ఒకసారి మనము ఈ వచనమును ధ్యానపూర్వకముగా చదివినట్లయితే కొన్ని ముఖ్యమైన అంశాలు సుస్పష్టంగా అర్థం చేసుకోగలము. క్రీస్తు ప్రభు ఒకరోజు తన స్వంత పట్టణము నజరేతునకు రావడం జరిగింది. అలవాటు చొప్పున ప్రార్థనా మందిరానికి వెళ్ళారు. అది విశ్రాంతి దినం. అక్కడ యెషయా ప్రవక్త గ్రంథం నుండి కొన్ని వాక్యాలను చదివి వినిపించారు. అక్కడ ఉన్న వారందరూ ఒక చులకన భావంతో ప్రభుని అంగీకరించలేదు. తిరస్కార భావంతో ప్రభు బోధనను పెడచెవిని పెట్టారు. చులకన భావం కారణం, నజరేయుడైన యేసు ప్రభువు వారి తల్లిదండ్రులైన మరియ యోసేపులు, వారి బంధుమిత్రులు, అక్కడున్న వారందరికీ సుపరిచితులు. 30 సంవత్సరముల ప్రాయం వరకు యేసు ప్రభు వారి మధ్యనే జీవించారు. అందుకే వారు ఇతని గురించి, వారి తల్లిదండ్రుల గురించి, వారి కుటుంబ నేపథ్యం గురించి మాకు తెలియదా అన్న చులకన భావ్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలోనే ప్రభువు ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని సెలవిచ్చారు. ఆయన బోధను తిరస్కరించారు. కారణం, యేసు ప్రభువు వారికి 2 విషయాలు తెలియపరిచారు. మొదటిది, 3 సంవత్సరములు 6 నెలలు ఇజ్రాయెలు దేశమంతటా వర్షాలు లేక, పంటలు పండక, గొప్ప కరువు సంభవించినప్పుడు ఆ ప్రాంతంలో చాలామంది విధవరాండ్రు ఉన్నప్పటికీ పేదరాలైన అన్యజాతి స్త్రీ వితంతువు సరేఫాతు వద్దకు దేవుడు ఎలీషా ప్రవక్తను పంపించడం, ఎన్నో రోజులు ఆమెను పోషింపబడటం, చనిపోయిన ఆమె కుమారుని ఎలీషా ప్రవక్త జీవంతో లేపడం గురించి ప్రభు ప్రస్తావించారు. అదేవిధంగా ఇజ్రాయెలు దేశంలో చాలామంది కుష్ఠరోగులు ఉన్నప్పటికీ యావే దేవుడు అన్యుడైన నామాను వద్దకు ఎలీషా ప్రవక్తను పంపి అతని కుష్ఠు వ్యాధిని నయం చేయించారు. నామాను శుద్ధుడైనాడు. పైన చెప్పబడిన విధవరాలు, నామాను ఇద్దరు అన్యులు. ప్రవక్తల ద్వారా ప్రభువు వారికి చేసిన అద్భుత కార్యాలు ఆ దేవాలయంలో ఉన్న వారికి కంటగింపుగా ఉన్నవి. రెండవది, ప్రభు బోధనా విధానం. ఆయన బోధన అధికారంతో కూడిన బోధన. ఇది వారికి నచ్చలేదు. అందుకే వారు ప్రభుని బోధనను తిరస్కరించారు. సామాన్య కుటుంబం నుండి వచ్చిన ఇతనికి ఇంతటి జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? దైవిక కార్యాలు, అద్భుతాలు ఎలా చేయగలుగుతున్నాడు? ఇతర ప్రవక్తల వలె కాక అధికారంతో మనకు బోధ చేస్తున్నాడు కదా అనే భావంతో, కోపంతో ప్రభుని కొండపై నుండి తోసివేయాలనుకున్నారు. కానీ వారి ప్రవర్తనకు యేసు ప్రతిస్పందించలేదు. నజరేతులో సువార్త ప్రకటింపబడినా ప్రజలు విశ్వసింపలేదు. అందుకే వారు అద్భుతాలు చూడలేకపోయారు. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం ఇలా సెలవిస్తుంది: వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన వాక్కు వలన కలుగును అని. అన్యుడైన నామాను ఎలీషా ప్రవక్త బోధను విశ్వసించి పాటించాడు. దేవుని అద్భుత కార్యాలు చూడగలిగాడు. ఇక మన విషయానికి వస్తే, యూదా జాతి వారి వలె క్రియలు లేని విశ్వాసంతో జీవించకుండా ప్రభువు వలె దీనత కలిగి దేవుని ఎరుగని అన్యజనులకు రక్షణ సువార్తను అందించే నిజమైన క్రైస్తవులుగా ఉండాలని శ్రీసభ మనకు పిలుపునిస్తుంది. రక్షణ సువార్తను అన్యులకు కూడా అందించాలని పౌలు గారిని ప్రభు ఒక సాధనంగా ఎన్నుకొన్నారు. తండ్రి దేవుడు ఒక జాతి, ఒక ప్రాంతానికి మాత్రమే అధిపతి కాదు, సర్వజాతి జనులకు ఆయన అధిపతి. అందుకే ఈనాడు విశ్వశ్రీ సభను పరిపాలిస్తున్న
పోప్ ఫ్రాన్సిస్ గారు సకల జాతి జనులు సోదర భావం సౌభాతృత్వం కలిగి వసుదైక కుటుంబంగా జీవించాలని మనందరికీ పిలుపునిస్తున్నారు. ఈ పిలుపుకు స్పందిస్తూ ఏ మతానికి చెందినవారైనా ఏ వర్గానికి చెందినవారైనా అందరం ఒకే దేవుని బిడ్డలమని విశాల హృదయంతో అందరిని హక్కున చేర్చుకొని విశాల భావాలను కలుగు ఉండాలని, తన మన అనే సంకుచిత భావాలు విడనాడి అందరం ఆ దేవుని కుటుంబానికి చెందిన వారమనే అభ్యుదయ భావాలు కలిగి ఉండాలి. ఇంతటి గొప్ప మనసు మనకందరికీ దయచేయమని ఆ త్రియేకనాథుని ప్రార్థించుదాం. దైవరాజ్యాన్ని మన మధ్యనే స్థాపించుకుందాం. ఆ పవిత్రనాథుని సన్నిధిలో తరించి దీవెనలు పొందాలని మనసారా ప్రార్థించుకుందాం. ఆమేన్.